జాబ్లు వచ్చి మా ప్రాంతీయ యువతకి 130 మార్కులు వచ్చిన జాబ్ లేదు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఇట్లా పంచడం వలన 10-15 జాబ్లలో మాకు రాలేకపోయింది. ఇది అనేది ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇది ఒక చెడు నిర్ణయం. జీవో నెంబర్ 46 అనేది ఇంతకుముందు ప్రకారం 2016లో వచ్చిన స్టేట్ వైజ్ పోస్టులకు చేస్తే మాకు జాబ్ వచ్చేది, మాకు న్యాయం జరిగేది. ఇప్పుడు మాకు జాబ్ రాకుండా ఈ జీవో నెంబర్ 46ని తక్షణమే రద్దు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చేతులెత్తి వేడుకుంటున్నాం. మాకు ఈ జీవో నెంబర్ 40 తీసేసి రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్ యాక్చువల్గా నాది ఖమ్మం డిస్టిక్, నాకు 124.5 వచ్చాయి మార్క్స్. నా జిల్లాకి ఇచ్చింది 8%. మొత్తం టోటల్ ఉన్న 100% పోస్టులలో 53% ఓన్లీ హైదరాబాద్కి జనాభా ఆధారంగా ఇచ్చారని చెప్పారు. సార్ ఇక్కడ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారు, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారు. ఇక్కడ ఏంది అంత జనసమూహం మొత్తం ఇక్కడే ఉంటారు. వాళ్ళని ఎట్లా లోకల్ క్యాండిడేట్ కింద తీసుకొని వాళ్ళకి ఎక్కువ పోస్టులు పర్సంటేజ్ ప్రకారం ఏంటి సార్? అది మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఒకటే చెప్పింది సార్, మమ్మల్ని గద్దెనెక్కించండి అన్నారు, గద్దెనెక్కించాం. మరి ఈరోజు నిరుద్యోగులుగా ఉన్న మాకు అన్యాయం జరుగుతుంది, మాకు మీరు న్యాయం చేయాలి అంతే సార్. నిజంగా 16 నెలల పాటు ఎంతమంది ఉన్నాం మేము నార్మల్గా 2016, 2019 అంతకుముందు జరిగిన ఏ పోలీస్ నియామకంలో స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఉండేది అంతకుముందు. ఈసారి మాత్రమే 2023 నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్లో మాత్రమే డిస్ట్రిక్ట్ వైజ్ క్యాడర్ అని చెప్పేసి గవర్నమెంట్కి తగ్గట్టుగా రిజల్ట్ కూడా రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు హామీ ఇచ్చారు, జీవో నెంబర్ 46 వల్ల గ్రామీణ విద్యార్థులు ఎంతోమంది నష్టపోయారు, వాళ్ళకు మేము న్యాయం చేస్తాము. జీవో నెంబర్ 46 ఉందని 16 నెలల పాటు ఎవరికి తెలియదు. ఆ బోర్డు చైర్మన్ తప్ప డీజీపీ మీ స్టేట్ హోమ్ మినిస్టర్ అయిన మహమ్మద్ అలీ గారిని అది కుట్ర ఉందా దీని వెనక? కుట్ర ఉంది. 8 లక్షల మంది అప్లికేషన్స్ కూర్చున్నావు, నువ్వు టీవీలో 3 గంటల సేపు లైవ్ ఇచ్చినావు, కానీ ఏదేది మార్చినావు అని చెప్పినావు. కానీ మా అందరి గ్రామీణ ప్రాంతాలకు ఉరితాడైన జీవో నెంబర్ 46 ఉందని చెప్పొద్దా? ఒక్క లైన్ రాసినావు. 16 నెలల పాటు రాయడానికి ఎవరికి న్యాయం చేయడానికి, ఎవరు మేలు చేయడానికి? ఫిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్కి రిజల్ట్ వచ్చే ముందు జీవో నెంబర్ 46 తీసుకొచ్చిండు. ఈ జీవో నెంబర్ 46 పబ్లిక్ డొమైన్లో లేదు, ఎవరు లేదు, అఫీషియల్ వెబ్సైట్లో లేదు, ఎక్కడ లేదు. ఆ బోర్డు చైర్మన్ జేబులోనే ఉంది. మరి ఇది ఎవరికి తెలుస్తుంది? మాకు ఎట్లా తెలుస్తుంది జీవో నెంబర్ 46 అనేది? అది ఎవరికి తెలుస్తుంది? లాస్ట్ రిజల్ట్ ఇచ్చే 10 రోజుల ముందు ఎవరో అన్ని అఫీషియల్గా అప్లోడ్ చేసిరు. అలా కోర్టు 2000 రూపాయలు కడితే కోట్లు కడితే వచ్చిన డొమైన్ మా అందరికీ ఏం తెలుస్తుంది? ఒక్క లైన్ రాసిరు జీవో నెంబర్ 46 అది అసలు అది ఇంతవరకు ఏ ఎగ్జామ్కి ఉపయోగించలేదు. ఫస్ట్ మాకు ఉపయోగించినప్పుడు దాని మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత అయింది. కానీ ఎవడు పడితే వాడు జనాభాని ఇష్టాంతం చేయడం వల్ల మేము అందరికి ఉరితాల్లాగా వేసిండు. మాకు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పి గాంధీ వాళ్ళు చూడండి సార్, 128 మార్కులు కానిస్టేబుల్ 127 మార్కులు చచ్చిపోయింది సార్. 127 మార్కులకు గద్వాల, వెలుగు పేపర్లో దేవార్జున్ 127 మార్కులు చచ్చిపోయింది సార్. హైదరాబాద్లో వచ్చిన మార్కులు 52 మార్కులు. అదే ఉద్యోగం మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్గా నింపిండు. కానీ మళ్ళీ వాళ్ళని డిస్ట్రిక్ట్ వైజ్ పని చేపిస్తాడు అంటే లేదు. మళ్ళీ స్టేట్లో ఎక్కడైనా పని చేయాలంట, వాళ్ళు స్టేట్ ఎక్కడైనా పని చేయాలంట. డిస్ట్రిక్ట్లో పోస్ట్ ఇస్తాడంట, జనాభా ధరంగా ఇస్తాడంట, కానీ ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేయాలంట. మరణ శాసనం రాసిన వివి శ్రీనివాస్ మా అందరి ఊసరు నీకు తగులుతుంది ఖచ్చితంగా. సీఎం జయరామ్ ఆంధ్ర వ్యక్తి తెలంగాణ వ్యక్తినైన జనార్దన్ రావును తొలగించినట్టు ఆంధ్ర వ్యక్తి అయిన వివి శ్రీనివాసరావుని వెంటనే తొలగించాలి. నువ్వు రాజీనామా చేయాలి. జాబ్ పోయిందంట జీవో నెంబర్ 46 మీద. నమస్తే అండి. మా హస్బెండ్కి 122 మార్క్స్ వచ్చాయి. నల్గొండ డిస్టిక్ బీసీడీ 127 కట్ ఆఫ్ పెట్టారు, కానీ జాబ్ రాలేదు. 50 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చి 122 వచ్చిన వాడికి ఎందుకు ఇయ్యరు? జీవో నెంబర్ 46 ఈ రోజు పెట్టిందా? ఇంతకుముందు లేదు. 100కి మా బావకి జాబ్ వచ్చింది, ఇవాళ మా హస్బెండ్కి రాలేదు. నేను సంవత్సరం కూర్చోబెట్టి చదివిపించిన, కానీ యూజ్ ఏముంది? బాబుని ఇంటి దగ్గర పెట్టి నేను కష్టపడి చదివిపించిన, దానివల్ల యూజ్ లేదు. ఇవాళ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం వచ్చింది నాకు. ఎందుకు? ఈ తెలంగాణ ప్రభుత్వం వల్లనే, ఈ కేసీఆర్ వల్లనే జరిగింది ఇదంతా. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కోసం మేము కూడా, అమ్మాయిలమైన మేము కూడా నల్గొండ డిస్టిక్ ఊరూరు తిరిగి ప్రచారం చేసినాం, కానీ యూజ్ ఏం లేదు. ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం, ఈ రేవంత్ రెడ్డి వస్తే న్యాయం జరుగుతుంది, మాకు మంచి చేస్తారు, ఈ సారన్న మమ్మల్ని ఈ నిరుద్యోగుల బాధలను పట్టించుకుంటాడు అనుకున్నాం. కానీ ఈరోజు అది కూడా జరగట్లేదు కదా. ఇంకా మా గురించి ఒక్కళ్ళు కూడా బయటికి మాట్లాడట్లేదు. మా హస్బెండ్ కోసం ఈరోజు నేను వచ్చి ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చి అక్కడ కలిసిన యూజ్ ఏం అనిపించట్లేదు నాకు. రిటర్న్ వెళ్తున్నా మళ్ళీ ఇక్కడ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడన్నా చెప్తే కనీసం సార్ వరకు చేరిద్దని ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చిన.
గత ప్రభుత్వంలో ఎలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పడానికి ఇది ఒక జీవో నెంబర్ 46 ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. జనరల్గా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఇంకా రాయితీలు ఇస్తారు, అవకాశాలు ఇస్తారు, ఇంకా వాళ్ళకి తగ్గిస్తారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తికి ఎగ్జామ్ రాస్తే 127 మార్కులు వస్తే ఆయనకు ఉద్యోగం ఇవ్వకుండా హైదరాబాద్లో మంచి పాస్గా టాప్ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళకి కేవలం 52 మార్కులు వస్తేనే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉన్నాయో ఈ జీవో 46 అద్దం పడుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీన్ని రద్దు చేసి జీవో నెంబర్ 46ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు.